టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ గంగోత్రి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఆదివాసీ నాయకుల విగ్రహాలకు ఐటీడీఏ పీఓబీ ఎమ్మెల్యే నివాళులు ఐటీడీఏ పీఓ రాహుల్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గిరిజనులతో కలిసి రహదారులపై నృత్యాలు కార్యక్రమంలో సబ్బండ వర్గాలు పాల్గొని మొక్కలు నాటారు పర్యావరణ పరిరక్షణ ర్యాలీలో మొక్కలు ప్రాముఖ్యత ప్లాకార్డులు ప్రదర్శన పథకాలపై మహిళా సంఘాలకు అవగాహన కల్పిస్తున్న కమిషనర్ శ్రీనివాసరావు ప్రజలందరూ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచన ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీలోని 2వ వార్డులో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు మహిళా సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలు కార్యక్రమాలపై మహిళా సంఘ సభ్యులకు అవగాహన కల్పించినట్లు స్పష్టం చేశారు. ప్రజలందరూ తడి పొడి చెత్త వేరువేరు చేయాలని వారు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకు స్థలం కేటాయించి 4 లక్షల రూపాయలు మంజూరు చేస్తామన్నారు. మున్సిపాలిటీ పరిధిలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా రాత్రిపూట ఫంగింగ్ ముమ్మరంగా పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రజలందరూ సీజనల్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెప్మా సీఈఓలు శోభా, జగదీష్లు, వార్డు ఇన్ఛార్జ్ రోహిత్, సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు కుప్పం పురపాలక సంఘ పరిధిలో సీగలపల్లి వార్డ్ నెంబర్ 2 సంబంధించి SLF మీటింగ్కి వచ్చాను. ఇందులో మా ఆర్పి గౌరవ ప్రజాప్రతినిధులు అందరం కలిసి ప్రజలకి ఈ యొక్క పరిశుభ్రత ఎట్లా మరియు పురపాలక సంఘ పరిధిలో ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్కీమ్స్ ఇచ్చింది, ఇది కొత్తగా హౌసింగ్ 4 లక్షల రూపాయలు కానీ, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏది 10 లక్షల వరకు ఈ పొదుపు సంఘాలకి వడ్డీ లేని రుణాలు కానీ, 5 లక్షల రూపాయల వ్యక్తిగత రుణాలు వడ్డీ లేకుండా ముద్ర రుణాలు కానీ, రకరకాల పథకాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ SLF సభ్యులకి అవగాహన కల్పించడం జరిగింది. ఈ ఊళ్ళో సమస్యలు కూడా అన్నీ తెలుసుకోవడం జరిగింది. ఈ ఊళ్ళో నీళ్ళు రావట్లేదని అక్కడక్కడ కొంచెం లైట్లు, ట్రైన్లు, రోడ్లు ప్రాబ్లం చెప్పారు. అవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. పురపాలక సంఘ పరిధిలో మేమే సర్వే చేసి చక్కగా అవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా పురపాలక సంఘ పరిధిలో ప్రతిరోజు రాత్రిపూట ఈ యొక్క చెత్త సేకరణ కమర్షియల్ ఏరియాస్లో చేస్తున్నాము. రెసిడెన్స్ ఏరియాలో ఉదయం నుంచి 10:30 దాకా మార్నింగు ప్రతి ఇంటికి వాహనం పంపించి డోర్ టు డోర్ చెత్త కలెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఫాగింగ్ చర్యలు కూడా తీసుకున్నాము. ప్రతిరోజు రాత్రిపూట ఒక 2 వార్డులు ఫాగింగ్ చేస్తాము. అదే కాకుండా స్ప్రేల్ ఆపరేషన్స్, ఈ సీజనల్ డిసీజ్కి సంబంధించి అబేట్ స్ప్రే చేయడం కానీ, ఆయిల్ బాల్ చేయడం కానీ, ఈ యొక్క దోమల నియంత్రణ కూడా అన్ని చర్యలు కుప్పం పురపాలక సంఘం పరిధిలో చేపట్టడం జరిగింది. ఒక ప్రణాళికాబద్ధంగా ఫస్ట్ శానిటేషన్, వాటర్ సప్లై, లైట్లు, ఇలా ఒక్కొక్కటి, తర్వాత డ్రైన్లు, రోడ్లు, ఈ విధంగా ప్రభుత్వానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా వీళ్ళకి ఏర్పాటు చేయడానికి అన్ని రకాల ప్రణాళికలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో, మరియు ఇక్కడ మా ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో, గౌరవనీయులు మా కడా పీడీ గారి ఆధ్వర్యంలో, కలెక్టర్ గారు, వీళ్ళందరి యొక్క సూచనలు, గౌరవ ప్రజాప్రతినిధుల సూచనలు తీసుకొని ఇవన్నీ కూడా పక్కా ప్రణాళికతో కుప్పం పురపాలక సంఘ అభివృద్ధి కోసం ఖచ్చితమైన ప్రణాళికలు తయారు చేసుకొని ముందుకెళ్తున్నాం. రాబోయే 100 రోజుల్లో మార్పు ప్రజలకి కనపడే విధంగా అన్ని ఏర్పాట్లు కష్టంతో పనిచేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం అక్రమంగా, గంజాయి వంటి మత్తు పదార్థాలు స్వీకరించే వారిపై కఠిన చర్యలు వ్యవహరించాలని పోలీసులు తెలిపారు. లోక్సత్తా పార్టీ శాంతి భద్రతలకు నిఘంటువు కలగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు అధికారుల మీద ఉందని, పట్టణంలో శివారు ప్రాంతాల్లో సహా ఖాళీ స్థలాల్లో, వెంచర్స్లో రాత్రి వేళల్లో మందుబాబులు యథేచ్ఛంగా మందు కొట్టే కేంద్రాలుగా మార్చేస్తున్నారని, భవిష్యత్తులో నేరాలు జరిగే అవకాశం ఉందంటున్నారు అధికారులు. బహిరంగ ప్రదేశాల్లో సిట్టింగ్లపై తగు చర్యలు తీసుకోవాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిషనర్ మెంబర్ మాదాసు భానుప్రసాద్ కోరారు. మద్యం సేవించే రాత్రి వేళల్లో కొందరు ద్విచక్ర వాహనదారులు బాణసంచారం అధికంగా ఉన్న రోడ్లపైన వేగంగా వాహనాలు నడుపుతున్నారన్నారు. కొన్ని చోట్ల ద్విచక్ర వాహనదారులు పోటీగా పెట్టుకొని అతి వేగంగా వాహనాలు నడుపుతున్న సంఘటనలు జరుగుతున్నాయని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
గత కొన్ని సంవత్సరాలుగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అధికారులు గాలికి వదిలేశారని అన్నారు. కాలంలో చిలకలూరిపేట పట్టణం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శివారు ప్రాంతాలన్నీ కూడా మందుబాబులకి రిక్రియేషన్ ప్రాంతాలుగా మారిపోయినాయి. మీరు చిలకలూరిపేటలో పట్టణంలో చూస్తే పట్టణంలో ఖాళీ స్థలాలతో సహా ఎక్కడైతే వెంచర్లు వేసి ఖాళీగా ఉన్నాయో ఇళ్ల మధ్య ఉండేటువంటి ఖాళీ స్థలాలు, మరి ముఖ్యంగా శివారు ప్రాంతాలు ఏ వైపు వెళ్ళినా, పస్మర్ బ్రిడ్జి వైపు వెళ్ళినా, లేదంటే నూతనంగా నిర్మించినటువంటి గడియార స్తంభం బ్రిడ్జి వైపు వెళ్ళినా, ఏంజీ ఎదురుగా ఉండేటువంటి రోడ్డు వైపు వెళ్ళినా ఇవి చాలా మందుబాబుల యొక్క రిక్రియేషన్ ప్రాంతాలుగా మారిపోయినాయి. ఇవి కనుక ఇలాగే చూస్తూ ఉన్నట్లయితే భవిష్యత్తులో అక్కడ ఈ తాగినటువంటి వాళ్ళు ఈ తాగుడు ఒక్కటే కాదు, ఇక్కడ గంజాయి కూడా అక్కడక్కడ కూర్చొని రాత్రిపూట మినుకుమని లైట్లు వేసుకొని, అంటే సెల్ ఫోన్ లైట్లు వేసుకొని ఒక పెద్ద పార్కులాగా శివారు ప్రాంతాలన్నీ కూడా మార్చేశారు. ఇవాళ వచ్చినటువంటి పోలీస్ అధికారులు క్రైమ్ని, గంజాయి అమ్మకాలని వీటి మీద ఉక్కుపాదం మోపుతామని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి రేపొద్దున జరిగిన తర్వాత స్పందించే కంటే వాళ్ళకి అవగాహన కల్పించి మీడియాల ద్వారా శివారు ప్రాంతాలు ఎవరైతే రాత్రంతా కూర్చొని తాగుతూ ఉన్నారు, రాత్రంతా కూర్చొని గంజాయి కొడతా ఉన్నారు, ఇది రేపొద్దున ఈ చిలకలూరిపేటలో ఈ నేర ప్రవృత్తిని పెంచేదానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా స్పందించి అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాం. తిరుపతి జిల్లా కోట మండలం మద్దాలి గ్రామం నందు త్రాగునీటి కోసం జాతీయ గ్రామీణ త్రాగునీటి పథకం కింద 29 లక్షల రూపాయలతో నిర్మించిన వాటర్ ట్యాంక్ ను ప్రారంభించారు. శాసనసభ్యులు డాక్టర్ పాషం సునీల్ కుమార్ గారు మాట్లాడుతూ, గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు సహకారంతో వాటర్ ట్యాంకు నిర్మాణంకు శిలాఫలకం చేశానని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకుండా అలాగే ఉంచేసింది అన్నారు. చంద్రబాబు నాయుడు సహకారంతో మరలా నేను ఎమ్మెల్యేగా గెలుపొంది పూర్తి చేసి మీ రుణం తీర్చుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు. గ్రామ అభివృద్ధి కోసం కొన్ని సమస్యలు నా దృష్టికి తీసుకువచ్చారని వాటిని ఖచ్చితంగా నెరవేరుస్తానని తెలిపారు. గ్రామ అభివృద్ధి కొరకు 20 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నానని అన్నారు. గ్రామంలో అత్యవసరమైన పనులు చేయించుకోవాలని అన్నారు. కష్టం తెలిసిన ఈ రోజు కూడా నా నెల్లూరులో ఇల్లున్నా ఆదిలాబాద్లోనే నేను నివసిస్తున్నా. ఇల్లు కూడా ఎందువల్లంటే నాకు తెలుసు, బాధలు తెలుసు. నేను గతంలో ఈ కోట మండలంలో కూడా వెలుగు డిపార్ట్మెంట్ లో పనిచేశా. సీను ఏపీఎం అప్పుడు నేను సీసీ. ఎందుకంటే వాస్తవాలు చెప్పాలా, అంటే మున్సిపల్ చైర్మన్ వెలుగులో పనిచేశా. వెలుగులో పనిచేసి అప్పుడు పొదుపు లక్ష్మి ఏజెన్స్ కానివ్వండి, అందరిలో కూడా చాలా బాగా మాకు అందరితో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. అందరూ కూడా సునీల్ కుమార్ అంటే అందరికీ తెలుసు, ఆడవాళ్ళందరూ కూడా ఎందుకంటే పనిచేశాను కాబట్టి డిపార్ట్మెంట్ లో. అలాగే తర్వాత ఏపీఎం చేశాడు నన్ను మా ఐఏఎస్ ఆఫీసర్ పెద్ద ఎక్కడున్నాడు సార్ భగవంతుడు. ఏదైనప్పటికీ ఈ ఇబ్బందికర పరిస్థితుల్లో డబ్బులు వస్తాయా రావాలనే పరిస్థితుల్లో ఈ కాంట్రాక్టర్ గారు ఈ వర్క్ త్వరగా పూర్తి చేసినందుకు కాంట్రాక్టర్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్ని కూడా మనస్ఫూర్తిగా. అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా చేశారు. అట్లాగే ముఖ్యంగా నేను ఈ గ్రామంలో పెద్దలకి మా నాయకులందరికీ తెలియజేస్తున్నా, రేపు ఈ యొక్క విద్యా కమిటీ ఎలక్షన్స్ ఉన్నాయి. దగ్గరుండి మాట్లాడి ఇక్కడ మన వాళ్ళు ఎన్నికైతే చూసుకోండి. ఎందుకంటే మన వాళ్ళు ఎన్నికైతే రాబోయే రోజుల్లో లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈ స్కూల్ కానీ మీ గ్రామానికి కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి ఏ విధంగా అయితే ఇంకా మంచిది. ఒకవేళ పోటీకి వచ్చినా వాళ్ళతో మాట్లాడి అదే అందుకేనన్నా ఇవన్నీ మనోళ్ళు గెలిస్తే మనం చేసుకోవచ్చు. కాబట్టి మనోళ్ళు గెలిపించవలసింది అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ చెప్పున్నా చెప్తాను. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ గౌరవ సర్పంచ్ గారు ఉన్నారు నాకు తెలియదు, ఉన్నారా? సర్పంచ్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను తల్లి. అట్లాగే జెడ్పీటీసీ గారు వచ్చినట్లేరు. చెప్పేదంటే గవర్నమెంట్ కార్యక్రమాలకి ఖచ్చితంగా
ప్రజాప్రతినిధులు హాజరు కామని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. మీకు పార్టీతో సంబంధం లేదమ్మా. మీరు ఒక సర్పంచ్గా ఉండి వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు దాకా కూడా పైసా కూడా మీకు రాలా, వచ్చిన ప్రజలు తీసుకెళ్లిపోతున్నారు. ఇంకా మీరు ఆ పార్టీలో ఉండాలంటే అన్యాయం అవుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో ఎప్పుడు కూడా డబ్బులు డైరెక్ట్ గా కేంద్ర గవర్నమెంట్ డబ్బులు డైరెక్ట్ మీ ఖాతాలో పోయాడు, పంచాయతీ ఖాతాలో. ఈ రోజు 12 మనసులోనే మరి డ్రా చేసుకుని తినే పరిస్థితి జరుగుతుందమ్మా. కాబట్టి మీరు కూడా ఆలోచించుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే పేదవాళ్ళు, పేద ప్రజాప్రతినిధులు ఎవరు వచ్చినా పార్టీలోకి మాకు ఇబ్బంది లేదు. కండిషన్ పేద ప్రజాప్రతినిధులు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలో పాలక వర్గంతో పాటు విద్యార్థులు, అటవీ శాఖ, ఎన్సీసీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ ర్యాలీలో మొక్కలు ప్రాముఖ్యత, ప్లాకార్డులు ప్రదర్శించారు. భావితరాలకు భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ వీధిగా మొక్కలు నాటి సంరక్షించాలని కార్పొరేషన్ కమిషనర్ శ్రీకాంత్ సూచించారు. పారిశ్రామిక ప్రాంతాల్లో పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించాలంటే చెట్లను పెంచడం మార్గమని మేయర్ బంగి అనిల్ కుమార్ పేర్కొన్నారు. వర్షాకాలంలో వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా నడుచుకోవాలని, రాబోయే తరానికి ఆదర్శంగా నిలవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, రామగుండం కార్పొరేషన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమానికి ఆఖరి రోజు ముఖ్య అతిథిగా చేసిన మన కమిషనర్ గారు శ్రీకాంత్ గారు, అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అలాగే స్కూల్ పిల్లలు, ఎన్సీసీ వాళ్ళు అందరూ తరఫున ఈరోజు మన మున్సిపల్ కార్యాలయం దగ్గర నుంచి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వరకు ర్యాలీగా తీయడం జరిగింది. ఎందుకంటే ప్రజలకు అవగాహన కల్పించేందుకు చెట్లు పెంచాలని, చెట్లని సంరక్షించాలని చెప్పేసి, మనకు ముందరనే రామగుండం అంటేనే ఎన్విరాన్మెంటల్లో బాగా ఇబ్బంది ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చెట్లు పెంచాలి, మంచి వాతావరణం సృష్టించాలనే ఉద్దేశంతో, అలాగే కమిషనర్ గారు చెప్పినట్టు ఫ్రైడే అని ఎక్కడైతే నీళ్ళు నిల్వ ఉంటాయో కుండలలో దాంట్లో అవన్నీ తీసేసి దోమల ఆగస్టు 5వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు ఈరోజు వరకు కూడా ప్రతిరోజు ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ముగింపు కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ కార్యాలయం నుండి కాలేజ్ గ్రౌండ్ వరకు ర్యాలీ తీయడం జరుగుతుంది. తదనంతరం అక్కడ మొక్కలు నాటే కార్యక్రమం కూడా కలదు. అదేవిధంగా ఈరోజు ఫ్రైడే కాబట్టి ప్రతి వార్డులో కూడా వార్డ్ ఆఫీసరు, మహిళా సంఘాల వారు, హెల్త్ డిపార్ట్మెంటు, అలాగే అక్కడ ఉన్నటువంటి గౌరవ కార్పొరేటర్లు, తర్వాత పబ్లిక్ అందరినీ కలుపుకొని కూడా ఈ సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కలిగించడం జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా మున్సిపాలిటీకి సహకరించి తమ వంతు కూడా వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని మన వాహనాలకే చెత్త అందించి రోడ్ల మీద పడేయకుండా అందరూ సహకరించాలని కోరడం జరుగుతుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా భద్రాచలంలో ఐటీడీఏ కార్యాలయం ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. అంబేద్కర్ సెంటర్లోని ఆదివాసీ జెండాను ఎగరవేసిన అనంతరం ఆదివాసీ నాయకుల విగ్రహాలకు ఐటీడీఏ పీఓ బి రాహుల్, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తదితరులు నివాళులర్పించారు. బ్రిడ్జ్ సెంటర్, పాత మార్కెట్, ఐటీడీఏ రోడ్డు వరకు ఆదివాసీ కొమ్ము నృత్యాలు, రేల నృత్యాలతో ర్యాలీ నిర్వహించారు. ఆదివాసీ వేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఐటీడీఏ పీఓ రాహుల్, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గిరిజనులతో కలిసి రహదారిపై నృత్యాలు చేశారు. అనంతరం వారి సాంప్రదాయమైన కొమ్మలను ధరించి ప్రదర్శనలో పాల్గొన్నారు. దయచేసి కాపాడుతూ గట్టిగా తన యొక్క ఆనందాన్ని వ్యక్తం చేయాలి. ఇప్పుడు ఆదివాసీ పోరాట యోధులు అట్లానే అల్లూరి సీత అలకిస్తారు. అట్లానే ఆర్టీఓ గారు దామోదరరావు గారు వారు కూడా ఆదివాసీ పోరాట యోధులకి స్వతంత్ర సంగ్రహంలో పాల్గొనే అల్లూరి సీతారామరాజు గారికి పూలమాలలు వేస్తున్నారు. మళ్ళీ పాటించాలి. ఏపీఓ దినోత్సవ శుభాకాంక్షలు ఇచ్చాను. మన సంస్కృతిని, సాంప్రదాయాలను, ఆచారాలను లోకత్ అందరికీ తెలియతుందనంటే ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఇండోర్ కుంగనం. అందరూ కూడా దీని తర్వాత ర్యాలీ తర్వాత గిరిజన భవన్కి రావాలని కోరుతున్నాను. అందరికి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. నేను నిజంగా మనందరికీ నేడు పీఓ గారి ఆధ్వర్యంలో మంచి ర్యాలీ వాటి, నేడు జెండా ఎగరవాటి, అదేవిధంగా కొమరభీం కానీ, అల్లూరి సీతారామరాజు కానీ, గంటంతో కానీ మనందరం పెద్దలుగా కొత్త మన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తారు. ఈ కార్యక్రమాన్ని మనందరూ రక్షించుకోవాలి. పీఓకి ఒక మంచి పేరు మనందరూ నేను పీఓ గారి ఆధ్వర్యంలో మన ఏది పేదట్టుగా మన పీఓ మన అండగా మన ఐటీడీ గాడ్ ఫాదర్ అలాంటి పీఓ గారు నేను మనతో కలిసి మన భాష తీర్చేందుకు మరోసారి శుభాకాంక్షలు చెప్తారు. మెట్పల్లి పట్టణంలోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో పుట్టకు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం గరుడ పంచమి, నాగుల పంచమి ఒకే రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
బులెటిన్స్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఆదివాసీ నాయకుల విగ్రహాలకు ఐటీడీఏ పీఓబీ ఎమ్మెల్యే నివాళులు. ఐటీడీఏ పీఓ రాహుల్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గిరిజనులతో కలిసి రహదారులపై నృత్యాలు. కార్యక్రమంలో సబ్బండ వర్గాలు పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ర్యాలీలో మొక్కలు ప్రాముఖ్యత ప్లాకార్డులు ప్రదర్శన. పథకాలపై మహిళా సంఘాలకు అవగాహన కల్పిస్తున్న కమిషనర్ శ్రీనివాసరావు. ప్రజలందరూ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచన. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.